అందరికీ నమస్కారం. ముస్లిం సోదరులందరికీ ఈరోజు నమాజు చేసుకున్నారు. మరి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి ముస్లిం సోదరులు ఒక నెల రోజులుగా ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అంటే 14 గంటల సేపు వాళ్ళు నమాజు చేసుకొని పవిత్ర భావనతో ఈ యొక్క నమాజు చేసి అల్లాహ్ను మెప్పించినటువంటి ఈ దినం రోజులుగా చెప్పుకుంటారు. మరి ఈ యొక్క అల్లాహ్ మనకు ఎలాంటి విషయాలు కొన్ని నేను తెలుసుకున్నాను. ఈ యొక్క రంజాన్ నెలలో హిందువులు అయినప్పటికీ కూడా పవిత్ర భావనతో మంచి మనసుతో ప్రతి ముస్లిం సోదరుడు ఈ యొక్క నెల రోజులు వాళ్ళు పాటించి మంచి కొన్ని విషయాలు సమాజానికి అందించారు. ఫస్ట్, తాను తినడం కాదు, అల్లాహ్ నీకు తినడానికి చాలా ఇచ్చాడు, నీకు చాలా శక్తినిచ్చాడు. ఆ శక్తిని, అన్నాన్ని ఇతరులకు కూడా కొద్దిగా దానం చెయ్యి అని గొప్ప నీతిని అందించినటువంటి ఇస్లాం మతానికి హిందువులను కూడా చాలా ఫిదా అంటే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. వీరు ఉపవాస దీక్షలో పాటించే నియమాలు మమ్మలను, హిందువులను, క్రైస్తవులను, ఈ సెక్యులర్గా ఉన్న ప్రపంచవ్యాప్తంగా భారత్లో ముస్లింలను గౌరవించినంత ఏ దేశంలో గౌరవించరని నా భావన. ఎందుకంటే పవిత్ర హృదయంతో స్త్రీ వ్యామోహం ఉండదు. ఎవరైనా నమాజు ఈ యొక్క రోజా నిర్వహించి చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నేను చూసినంత వరకు అయితే మత్తు జోలికి పోలేదు, మత్తు తాగరు. తర్వాత జూదము అంటారా, అలాంటి జూదాల జోలికి వెళ్ళరు. ఇది సమాజాన్ని ఉత్తమ స్థాయికి తీసుకుపోయేటటువంటి మంచి లక్షణం. అంటే తాగుడు ఏదైతే ఉందో మత్తు వల్ల చాలా సంసారాలు ఈరోజు ఖరాబ్ అవుతున్నాయి. ఎంతో చాలా మంచి సందేశం ఈ రోజా పండుగ ముస్లింల నుంచి హిందువులమైన మేము కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇంకొక విషయం, వాళ్ళు చెప్పులు బయటనే ఇడిచిపోతారు. మసీదులో పోయేటప్పుడు పోయిన తర్వాత ఈ మొహం కడుక్కుంటారు మంచి నీళ్ళతో, తర్వాత చెవులు కడుక్కుంటారు, ఈ తలపైన ఒక దస్తి లాంటిది కట్టుకుంటారు. దాని వలన సైంటిఫిక్గా సైన్స్ పరంగా చూస్తే చాలా లాభాలు ఉన్నాయి. ఈ చేతులు కడుక్కోవడం వల్ల ఎలాంటి వ్యాధులు కానీ సూక్ష్మక్రిములు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్లకు రావు. ఇవి మంచి ఆచరణలుగా నేను మన్నన చేయుచున్నాను. అలాగే ఇంకా కొన్ని నియమాలు ఉన్నాయి. వీళ్ళు ఉపవాస దీక్ష ఏ విధంగా చేస్తారు అంటే ఉపవాస దీక్ష 14 నుంచి 12 గంటలు ఉంటుంది. ఉమ్ము కూడా వాళ్ళు మింగరు. సహారీ, ఇస్తారీ అనే 2 విధాలు ఉంటాయి. అంటే ఈ సహారీ అనేది ఉదయం
4 నుంచి 5 గంటల సమయం లోపల మా మిత్రులు నేను చూస్తూ ఉంటాను. వాళ్ళు ఆ టైం లోపల ఆహారాన్ని తీసుకుంటారు. మళ్ళా